బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావే అన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. ఇక కవితను సస్పెండ్ చేసేందుకు వారు స్కెచ్ వేశారన్నారు. నేడో రేపో కవితను సస్పెండ్ చేస్తారన్నారు. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్ కు లేదన్నారు. కవితపై చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటారని తెలిపారు. కేసీఆర్ తో కవిత మాట్లాడకుండా సంతోష్ రావు అడ్డుకున్నారని, తండ్రి కూతుళ్ల మధ్య గ్యాప్ సృష్టించిన దెయ్యం ఎవరో ప్రజలకు అర్థమైందన్నారు సామ. అతిపెద్ద దయ్యం సంతోష్ రావుగా, తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు, చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి, అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క భావస్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయ్యము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. పంచాయతీ ముదిరితే ఈరోజు పాపం కేసీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆయన పెద్ద మనిషి అయి ఆయన కొంచెం మతిమరుపు కూడా, పొద్దున ఏదైనా గిట్ట మాట్లాడితే సాయంత్రం కాడలా సహజం ఏదైనా మర్చిపోతుంటాం, వయసు మీద పడ్డప్పుడు మర్చిపోతుంటాం. పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నమ్మకస్తులు ఉండాలి, నమ్మకస్తులు ఉండి వాళ్ళ గుర్తు చేసేటటువంటి వ్యక్తులై ఉండాలి. కానీ ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గుర్తొస్తున్నారు. సొంతోళ్ళు వెన్నుపోటు పొడిస్తే చివరికి ఒక పార్టీ అంతమెట్లయిపోయింది అనేటటువంటిది ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జయలలిత గారు. సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఈరోజైనా ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, సుత్తి చెప్పిండు తప్ప దాంట్లో మాత్రం పెద్దగా తేల్చేటటువంటి అంశాలు లేకపోతే ప్రజలకు తెలియాల్సినటువంటి అంశాలు ఏమైతే మాకేం కనబడలేదు. కాబట్టి మమ్మల్ని కోవట్టులని, ప్రజాస్వామ్యం అని విమర్శించేదానికంటే ముంగట వెన్నుపోటుదారులని పక్కనే పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే కూడా చేతగానితనంగా చూస్తున్నటువంటి మీ యొక్క నిస్సహాయతని కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేయగలుగుతాం? లాస్ట్కి వస్తే ఏంది అని అంటే పాపం అనేటోళ్ళ మీద తప్ప అంతకుమించి ఏం చేయనికే లేదుగా. అది మీ కుటుంబం.